అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్త్రీ ఒంటి మీద ఉన్న గుర్తులను బట్టి అదృష్టం ఎలా ఉంటుందో చెప్పబోతున్నాం. అమ్మాయి పెదవుల పైన మీసాలు ఉండడంపై సాముద్రిక శాస్త్రం ఏం చెబుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూమతంలో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి అని పిలుస్తారు. ఆ స్త్రీని పూజిస్తారు. స్త్రీలను గౌరవించే ఇంట్లో లక్ష్మీదేవి తప్పక ఉంటుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం స్త్రీ యొక్క కొన్ని భాగాలు పెద్దవిగా ఉంటే మిగతా స్త్రీల కన్నా అదృష్టవంతురాలుగా పరిగణించబడుతుంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీ కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నాను. ముందుగా అందరూ ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలానే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. పెదవులకు పైన రోమాలు ఉన్న స్త్రీ, ఇలా ఉన్న స్త్రీలకు సమాజం నుండి కొంత వ్యతిరేకతను కలిగి ఉంటారు. ఇలాంటి స్త్రీలకు కోపం ఎక్కువ. ఎవరైనా తమ మాట వినకపోతే చెప్పలేనంత కోపం వచ్చి ఆ కోపంలో దేనినైనా నాశనం చేస్తారు. అలా సంపదను నాశనం చేసుకుంటారు. పొడవాటి ముక్కు ఉన్న స్త్రీలు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించగల అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఇలాంటి స్త్రీలు ఖర్చు చేయడానికి ఇష్టపడతారు. కానీ వారి ఖర్చు వృధా కాదు. పొడవాటి వేళ్లు కలిగిన స్త్రీలు, వీరు అత్యంత తెలివైన వారు, కాస్త గడుసుతనం ఉంటుంది. చదవడానికి రాయడానికి ముందు ఉంటారు. ఇలాంటి స్త్రీలు ఖర్చు చేయడానికి ఇష్టపడరు. మృదువైన గులాబీ రంగు గల పాదాలు, గులాబీ రంగు మృదువైన పాదాలు కలిగిన స్త్రీ, అక్రమ సంబంధాలపై ఆసక్తి లోతుగా ఉంటుంది. ఇలాంటి స్త్రీలు వివాహముకు ముందు మరొకరిని ఇష్టపడి ఉంటారు. నాభి వద్ద పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు ధనాన్ని కలిగి ఉంటారు. వీరి జీవితంలో దరిద్రం అనే పదానికి చోటు ఉండదు. ఎటువంటి వారినైనా తమదారిలోకి తెచ్చుకోగలరు. ఎడమ చెంపపై పుట్టుమచ్చ, స్త్రీ యొక్క ఎడమ చెంపపై పుట్టుమచ్చ ఉంటే తను అధికంగా తింటుంది. ఎప్పుడూ ఆహారం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంటిని ఆనందంగా ఉంచగలరు. వంట కూడా బాగా చేస్తారు. పెద్ద కళ్ళు ఉన్న స్త్రీలని జింక కళ్ళు అంటారు. వీరు తమ కళ్లతో ఇతరులను ఆకర్షిస్తారు. వీరికి మిగతావారి నుండి వ్యతిరేకత తక్కువగా ఉంటుంది. అనుకున్న పనులు సాధించగలరు. మెరిసే గోళ్లు, స్త్రీ యొక్క చేతి గోళ్లు అందంగా మెరుస్తూ ఉంటే తను చాలా ఆరోగ్యంగా ఉందని అర్థం. ఇలాంటి స్త్రీలు భర్త యొక్క కష్టాన్ని, సుఖాన్ని పంచుకోగలరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.